మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి ఏలిన నాటి శని యొక్క ప్రభావం ఏంటో పోయిన సంవత్సరం తెలిసింది, ఈ సంవత్సరం కూడా తెలియబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు తర్వాత కొంత మంచి పనులు కావచ్చు. విపరీతంగా ఖర్చులు పెట్టకండి, పొదుపు సూత్రాన్ని పాటించండి. అలాగే మీనరాశి వారు కొంత సమయానికి ఆహారము, సమయానికి విహారము, సమయానికి నిద్ర భోజనాలు లేకపోతే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, సంధ్యాకాలంలో కనకధార స్తోత్ర పారాయణం చేస్తే మీనరాశి వారికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సర